కలసి పాడుదాం తెలుగు పాట, కదలి సాగుదాం వెలుగు బాట. తెలుగువారు నవజీవన నిర్మాతలని, తెలుగు జాతి సకలావనికే జ్యోతి అని కలసి పాడుదాం తెలుగు పాట, కదలి సాగుదాం వెలుగు బాట. కార్యశూరుడు వీరేశలింగం, కలం పట్టి పోరాడిన సింగం. దురాచారాల దురాగతాలను హృదముట్టించిన అగ్నితరంగం. అడుగో అతడే వీరేశలింగం. మగవాడెంతటి ముసలాడైనా మళ్ళీ పెళ్లికి అర్హత ఉంటే, బ్రతుకే తెలియని బాల వితంతువుకెందుకు లేదా హక్కంటాను. చేతికి గాజులు తొడిగాడు, చెదిరిన తిలకం దిద్యాడు. మూడు వారిన ఆడ బ్రతుకున పసుపు కుంకుమ నిలిపాడు నిలిపాడు. కలసి పాడుదాం తెలుగు పాట, కదలి సాగుదాం వెలుగు బాట. అడుగో అతడే గురజాడ, మంచి చెట్టలు లోకమందున ఎంచి చూడగ రెండె కులములు. మంచి చెట్టలు లోకమందున ఎంచి చూడగ రెండె కులము. మంచి అన్నది మాలయైతే మాలనేనవుతాను, మాలనేనవుతాను అన్నాడు. కలసి పాడుదాం తెలుగు పాట, కదలి సాగుదాం వెలుగు బాట. తెలుగువారు నవజీవన నిర్మాతలని, తెలుగు జాతి సకలావనికే జ్యోతి అని కలసి పాడుదాం తెలుగు పాట, కదలి సాగుదాం వెలుగు బాట. పెద్దలు పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కళామ తల్లి ముద్దుబిడ్డడు, గురుతుల్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన మిత్రులు మన వంశీ రామరాజు గారికి, ధర్మారావు గారికి, మన
ఆ, కళాకారులకు అంటే గాయని గాయకులకు, అందుకే నారాయణ రెడ్డి గారి యొక్క ఆ భాషా పరిజాలం అనేది నాకు కూడా కొద్దిగా వస్తుంది వాసన. ఇక్కడికి ఇచ్చేసిన కళాభిమానులకు, పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. మరి ఈ రోజుల్లో మన యొక్క టీవీ ఛానల్స్లో ఏదైనా కార్యక్రమాలు అందరూ కలిసి చూస్తున్నారు అంటే ఈ మధ్యన పాడుతా తీయగా, లేకపోతే కనుక ముఖ్యంగా పాడాలని ఉంది. చిన్నపిల్లల్లో కూడా మంచి ఒక జిజ్ఞాస, ఒక ఆసక్తి అనేది ముఖ్యంగా ఈ పాటల వలన కలుగుతుంది. టీవీ ఛానల్స్ కూడా చాలా చాలా బాగా ఈ యొక్క సంస్కృతిని వ్యాపింపజేస్తున్నాయి. ఒక కొంతమంది కూర్చుని ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి వీణులు విందైన సంగీతాన్ని వింటూ ఆనందించే కార్యక్రమాలు, అంటే ఈ మధ్యన టీవీ ఛానల్స్ కూడా ప్రతి పట్టణంలోకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళి అక్కడ కార్యక్రమాలని ఆర్గనైజ్ చేసి చక్కగా చూపెడుతున్నాయి. మరి ఇటువంటి కార్యక్రమాలకి ఆద్యుడిగా ఉండి, అంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో మనకి కొట్టొచ్చి కనపడేది మన యొక్క పద్మభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి పాట అంటే ఒకప్పుడు ఘంటసాల గారి పాటలు ఇప్పుడు ప్రతిసారి మనం వింటూనే ఉంటాము. కాకపోతే ఆ తరం నుంచి తర్వాత తరంకి వచ్చేప్పటికీ మన బాలు గారి గురించి మాట్లాడాలంటే నాలాంటి వాళ్ళంతా కూడా పామర్ల కింద లెక్కే. ఎందుకంటే ప్రతిరోజు వారి యొక్క పాట యొక్క విశ్లేషణ చూసి, ఓహో ఈ తప్పు ఇలా ఉంటుందా, ఇక్కడ ఇది జరిగిందా అనేది టీవీ ఛానల్స్లో చూసి పాట పాడుతున్నప్పుడు మనం చక్కగా నేర్చుకోవాల్సిన పరిస్థితులు చక్కగా వారు కల్పిస్తున్నారు. అలాగే సరస్వతీదేవికి ముద్దు బిడ్డలు లాంటి వారు. ఎందుకంటే ఈ జనరేషన్లో, ఈ తరంలో మరి అటువంటి మహానుభావులు మరి నేను మీకు అందరికీ చెప్పవక్కర్లేదు. ఇంకా వారికి తిరుగులేదు, వారికి పోటీ సరి మా నారాయణ రెడ్డి గారి యొక్క సరి భాషలో, అంటే పరిభాషలో చెప్పాలి అంటే వారికి ఇక సాటి లేదు అన్నట్టు. ఈ ఈ పాటలు పాడడంలో కానీ, లేకపోతే కనుక ఒక విశ్లేషణలో కానీ, ఒక ఆసక్తి పెంచడం కానీ, మరి మహానుభావులు బాలు గారు వారు ఉండడం వలన తెలుగు సంస్కృతి ముఖ్యంగా పదాలు కానీ, వాటిని పాడడం కానీ, లేకపోతే కనుక పద్ధతి కానీ, ఇవన్నీ కూడా వారు మనందరికీ కొట్టొచ్చే విధంగా చూపెడుతున్నారు. అలాగే వారి యొక్క పాటలు కూడా, అంటే ఘంటసాల గారి యొక్క పాటల్లో ఎవరికి పాడినా అదే కంఠంలాగా వస్తుంది. మనందరికీ తెలుసు, సినిమాల్లో ఒక్కొక్కసారి కొంత ఇబ్బంది వచ్చేది. రామారావు గారికి ఒక కంఠం, నాగేశ్వరరావు గారికి ఒక కంఠం లేకుండా అందరికీ ఒకే కంఠం పాడినప్పుడు కొద్దిగా తేడా వచ్చేది. అదే మన బాలు గారు అయితే మిమిక్రీ లాగా కృష్ణ గారికో, లేకపోతే శోభన్ బాబు గారికో, లేకపోతే ఇంకొక ఆర్టిస్ట్కో వారి యొక్క స్వరానికి అనుగుణంగా మార్చి పాడగల శక్తి ఈ మహానుభావుడికి ఉంది. మరి ఇది చాలా అద్భుతమైన విషయం. ముఖ్యంగా అందరూ అనుకుంటారు బాలసుబ్రహ్మణ్యం గారికి శాస్త్రీయ సంగీతంలో పరిజ్ఞానం ఏమాత్రం ఉంది అని. ఆ శంకరాభరణం చూస్తే మరి ఆ విమర్శకుల యొక్క నోరు పడిపోయింది. మరి అటువంటి పాటలు, మరి జాతీయ అవార్డు పొందిన పాటలు అవి వింటూ ఉంటే నిజంగా మరి మరి అది అనుభవించాలే కానీ చెప్పే మాటల్లో చెప్పేది కాదు. అది అనుభవిస్తే కానీ దాని యొక్క గొప్పతనం తెలియదు. ముఖ్యంగా ఇటువంటి ఈ బాలు స్వరరాగ సప్తాహం ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వంశీ ఆర్ట్స్, అంటే నా యొక్క ఇంటర్నేషనల్ రామరాజు గారికి, అదేవిధంగా మా ధర్మారావు గారు, వీరందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆర్గనైజ్ చేస్తుంటారు. అలాగే గాయని గాయకులు పాటలు పాడడంలో ఒక్కటి ఉంది, ఏదో అక్కడికి వచ్చేసి వేదిక మీదకి వచ్చి పాడడం కాదు. ఆ పాట అనేది, స్వరం అనేది ఎప్పుడు కూడా నాలుగు మీద ఒక సరస్వతీదేవి కూర్చున్నట్టు వీళ్ళందరూ మనసుల్లో పాటలు అలా తిరుగుతూనే ఉంటాయి. నాకు తెలిసి
నా స్నేహితులు పాటలు పాడేవాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ కూని రాగాల నుంచి అలా శబ్దం మనకు తెలుసు. శంకరశాస్త్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి స్తంభాన్ని ఇలా కొట్టి అలా వస్తుందో అలాగా వీళ్ళ దగ్గర కూడా ఖాళీ సమయాల్లో అలా పాట, ఆ లయ, ఆ రాగం, ఆరోహణ అవరోహణలు అటువంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి అటువంటి కృషి, ఆ తన్మయత్వం పాటలో ఉన్నది. మహానుభావులు, గాయని గాయకులు వారు మనందరి యొక్క ఆనందం కోసం వారు చేసే ప్రయత్నం, సాధన అది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క కళా హృదయానికి మరలా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. బాలు స్వర్ణాగ సప్తాహానికి 3వ రోజున ప్రత్యేక అతిథిగా వచ్చేసిన కాంతారావు గారిని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు శాలువతో సత్కరిస్తారు.